నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమ నామ మహిమను, ఆ స్వామి అనుగ్రహ వైభవాన్ని పరాశర సంహిత వివరిస్తుంది. ఎలాంటి అవాంతరాల నుంచి అయినా, అగాధాల నుంచి అయినా బయటపడేసే శక్తి హనుమ ఆరాధనకు ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అందుకు నిదర్శనంగా ఆ స్వామి సంకటమోచన హనుమాన్ గాను పూజలందుకునే క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో అలరారుతోంది. ఇక్కడి సంకటమోచన హనుమాన్ ఆలయమే నేటి మన తీర్థయాత్ర. వీతాఖిల విషయేచ్చం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతిదూతాద్యం వాహతాత్మజమద్య భావయే హృద్యం తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానం అంజనాభాగ్యం. హనుమంతుడికి సంబంధించిన క్షేత్రాలను మనం పరిశీలన చేసినప్పుడు సిద్ధులు, యోగులు ప్రతిష్ఠించినవి ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి హనుమ క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా, మహాశక్తిమంతమైనవిగా విశేషాలను వెదజల్లుతూ ఉంటాయి. అలా నీమ్ కరోలి బాబా నిర్మించిన ఆలయం ఇది. సిమ్లాలో దర్శించుకోవలసిన ఆలయాలలో ఒకటిగా శ్రీ సంకటమోచన హనుమాన్ ఆలయం వెలుగొందుతోంది. హిమాచల్ ప్రదేశ్లో అత్యంత సుందరమైన ప్రాంతంగా సిమ్లా కనిపిస్తుంది. పర్యాటక ప్రాంతంగాను, ఆధ్యాత్మిక పరంగాను ఈ ప్రాంతం అడుగడుగునా తన ప్రత్యేకతను పరిచయం చేస్తూ ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడ ప్రధానమైన దేవతగా శ్యామలాదేవి పూజలో అందుకుంటూ వస్తుంది. అమ్మవారు ఆవిర్భవించిన ఈ ప్రదేశాన్ని శక్తి క్షేత్రంతో సమానంగా భావిస్తుంటారు. శ్యామలాదేవి పేరు మీదనే ఈ క్షేత్రానికి సిమ్లా అనే పేరు వచ్చిందని చెబుతారు. కనరావా హనుమా దర్శనమిడరావా హనుమా, భక్తి నిలిపి శ్రీరామ కోటిని కోరి రచించితి అభయములిడుమ. భక్తి నిలిపి శ్రీరామ కోటిని కోరి రచించితి అభయములిడుమ. కనరావా హనుమా దర్శనమిడరావా హనుమా, కనరావా హనుమా దర్శనమిడరావా హనుమా. అంజని తనయా హనుమంత శ్రీరామదూత ధీమంత. అంజని తనయా హనుమంత శ్రీరామదూత ధీమంత. శక్తి స్వరూపమైన అమ్మవారు తాను ఆవిర్భవించిన ఇక్కడి క్షేత్రాలను సంరక్షించవలసిన బాధ్యతను హనుమంతుడికే అప్పగించడం జరిగిందనే ఒక కథనం మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అందువల్లనే హిమాచల్ ప్రదేశ్లో ఏ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా అక్కడ హనుమంతుడి మూర్తి లేకుండా ఉండదు. అమ్మవారితో సమానంగా ఇక్కడ హనుమను ఆరాధించడమనేది తరతరాలుగా వస్తోంది. సిమ్లా అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఇక్కడి జెకు హనుమాన్ ఆలయం. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హనుమంతుడు మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. పర్వతంపై ఆవిష్కరించిన 108 అడుగుల హనుమమూర్తి ఇక్కడ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాడు. రామాయణ కాలంతో ఈ క్షేత్రం ముడిపడి ఉండడం మరో విశేషం. పర్యాటక ప్రాంతమైన సిమ్లాకి వచ్చినవారు
జక్కు హనుమాన్ ఆలయాన్ని దర్శించకుండా వెళ్లరనే చెప్పాలి. చుట్టుముట్టె భయాందోళనలు చుట్టి విసిరే ఈ వాలము తోడా, చుట్టుముట్టె భయాందోళనలు చుట్టి విసిరే ఈ వాలము తోడా, పట్టుబట్టి నీ పావన పాదము హనుమా, పట్టుబట్టి నీ పావన పాదము పట్టుకుంటి పరమార్థపు నీడ, కట్టుబాటునే దాటని రీతి పట్టి రామ పదమీయవే పావని. కనరావా హనుమా దర్శనమిడరావా హనుమా. సిమ్లాలో జక్కు హనుమాన్ తర్వాత స్థానంలో శ్రీ సంకటమోచన్ హనుమాన్ ఆలయం అలరారుతోంది. జక్కు హనుమాన్ ఆలయం మాదిరిగానే శ్రీ సంకటమోచన్ హనుమాన్ ఆలయం కూడా పర్వతంపైనే విరాజిల్లుతోంది. చుట్టూ ఉన్న పచ్చటి పర్వతాలను, దారి పొడవునా నిలిచిన ఎత్తైన వృక్షాలను పరిచయం చేస్తూ ఈ ప్రయాణం సాగుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం మనకి ఆతిథ్యం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి ప్రతి పర్వతం ఒక సంజీవన పర్వతాన్ని తలపిస్తోంది. ఔషధాల నిలయంగా చెప్పుకునే ఈ పర్వతాల సమూహం మధ్యలో మానసిక ఉల్లాసాన్ని పంచే ప్రకృతి ఒడిలో ఈ ఆలయం తన వైభవాన్ని చాటుతోంది. ఈ పర్వతం ఎంతటి విశాలమైన ప్రదేశంలో పరుచుకుని ఉందనే విషయం పైకి చేరుకున్న తర్వాతనే మనకి అర్థమవుతుంది. మనోహరమైన దృశ్యం అప్పటికప్పుడు మన కనుల ముందు ఆవిష్కృతమైనట్టు అనిపిస్తోంది. అంజని సూతుడు మన హనుమయ్య, అంజని సూతుడు మన హనుమయ్య, అతి బలవంతుడు మహాధీరుడయా. అంజని సూతుడు మన హనుమయ్య, అతి బలవంతుడు మహాధీరుడయా. సంకటమోచన్ హనుమాన్ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా గణపతి ఆలయం దర్శనమిస్తుంది. భక్తులు ముందుగా గణపతిని దర్శించుకుంటారు. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్లోని ఆలయాల నిర్మాణ శైలి విభిన్నంగా, విలక్షణంగా ఉంటుంది. ఇక్కడి వినాయకుడి ఆలయం మాత్రం దక్షిణాది ఆలయాల నిర్మాణ శైలిని కలిగి ఉండటం విశేషంగా అనిపిస్తుంది. మనం దక్షిణాదికి సంబంధించిన క్షేత్రంలో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. సంకటమోచన హనుమాన్ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినప్పటికీ సీతారాములు, పరమశివుడు, అలాగే హనుమంతుడికి సంబంధించిన మందిరాల సముదాయంగా ఈ ఆలయం దర్శనమిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో మధ్య మందిరంలో సీతారాములు కొలువై ఉండగా, ఒకవైపున గల మందిరంలో హనుమ, మరోవైపున గల మందిరంలో శివుడు దర్శనమిస్తూ ఉంటారు. పర్వతంపై మరికాస్త ఎత్తైన వేదికను ఏర్పాటు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. హిమాచల్ ప్రదేశ్లోని ఇతర దేవాలయాల మాదిరిగానే ఇక్కడి సాంప్రదాయ నిర్మాణ శైలిలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎత్తైన వేదికపై నిర్మించిన ఈ ఆలయానికి పొడవైన మెట్ల ద్వారా చేరుకోవలసి ఉంటుంది. పాలరాయిని, కలపను ఎక్కువగా ఉపయోగిస్తూ చేసిన ఆలయ నిర్మాణం ఇది. ఒకే పైకప్పును కలిగిన 3 మందిరాల సముదాయం ఇది. సీతారాములు, హనుమంతుడు, పరమేశ్వరుడు కొలువైన మందిరాల సముదాయంగా ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ 3 మందిరాలు ఒకే వరుసలో ఉంటాయి. ఏ మందిరానికి ఆ మందిరాన్ని విడివిడిగా ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా నిర్మించారు. 3 మందిరాల్లోనూ పాలరాతి మూర్తులనే ఏర్పాటు చేశారు. ప్రతి మూర్తిలోనూ దివ్యమైన తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రతి మనసును భక్తిభావాల తీరానికి చేరుస్తూ ఉంటుంది.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. ఇక్కడ ప్రధానమైన దైవం హనుమంతుడే అయినప్పటికీ ఆ స్వామి గుండెల నిండుగా నింపుకున్న సీతారాములే మధ్యమందిరంలో కొలువై కనిపిస్తారు. ముఖద్వారానికి ఎదురుగా కనిపించే ఈ మందిరంలో సీతారాముల పాలరాతి మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. లోకంలో సీతారాముల వంటి అన్యోన్య దంపతులు లేరు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అయితే సీతమ్మవారు ఆదర్శానికి ఆనవాలు. అలాంటి సీతారాముల పాదపద్మాలకు భక్తులు ప్రణమిల్లుతారు. సీతారాముల పాదపద్మాల చెంత మనసు మందారాలను సమర్పించుకున్న భక్తులు అనంతరం హనుమ సన్నిధికి చేరుకుంటారు. నిలువెత్తు హనుమమూర్తిని ఇక్కడ దర్శించుకోవచ్చు. శివాంశతో జన్మించినవాడు, సూర్య భగవానుడి శిష్యుడు, బ్రహ్మాది దేవతలచే వరాలను పొందినవాడు, శ్రీరాముడి సేవకుడు అయిన హనుమంతుడు తన భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తాడు. హనుమ దర్శనం వల్ల, హనుమన్ నామ సంకీర్తన వల్ల దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి. దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. స్థిరమైన ఆలోచనలు, సరైన నిర్ణయాలు చేయడానికి అవసరమైన బుద్ధి సూక్ష్మత కలుగుతుంది. అందువల్ల భక్తులు హనుమ దర్శనం చేసుకుని ఆ స్వామి అభయాన్ని పొందుతూ ఉంటారు. వందే సంతం శ్రీహనుమంతం రామదాసమామలం బలవంతం. వందే సంతం శ్రీహనుమంతం రామదాసమామలం బలవంతం. వందే సంతం శ్రీహనుమంతం. సూర్యుని పండని తలచిన హనుమా, వజ్రఘాతము తగిలిన హనుమా, సుందరకాండకు వీరుడు హనుమా, భక్తికి శక్తికి ప్రతీక హనుమా, భక్తాగ్రేసరుడు హనుమా. ఇక ఆ పక్కనే గల మందిరంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో దర్శనమిస్తూ ఉంటాడు. భక్తులు శివయ్య దర్శనం చేసుకుని ఆ స్వామి కృపాకటాక్షాలను కోరుకుంటారు. జీవులను పోషించువాడు, ఉద్ధరించువాడు ఆ సర్వేశ్వరుడే. సుఖ సంతోషాలను, మోక్షాన్ని ప్రసాదించువాడు ఆ నీలకంఠుడే. అలాంటి ఆ మహాదేవుడి సన్నిధిలో మనసు పుష్పాన్ని సమర్పిస్తుంటారు. దారిద్ర దుఃఖాలను దహించే ఆ దయామయుడి అనుగ్రహాన్ని కోరుతుంటారు. సంకటమోచన హనుమాన్ ఆలయాన్ని ఈ పర్వతంపై నిర్మించింది ఎవరనే ఒక సందేహం కలగటం సహజం. అందుకు సమాధానంగా మనకి నీమ్ కరోలీ బాబా పేరు వినిపిస్తోంది. కరోలీ బాబా మహారాజు పేరుతోనూ ఆయనను పిలుస్తూ ఉంటారు. ఆయన మూర్తిని ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో చూడొచ్చు. సాక్షాత్తు హనుమ ఆదేశంతోనే ఆయన ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారని, ఆయనకి హనుమ సాక్షాత్కారం లభించింది ఇక్కడేనని అంటారు. భారతదేశంలోని ఆధ్యాత్మిక గురువులలో, అవధూతలలో, సిద్ధయోగులలో
నీమ్ కరోలి బాబా ఒకరిగా చెప్పుకోవచ్చు. ఆయన అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ. ఉత్తరాఖండ్లోని కైంచీ ధామ్ ఆశ్రమంలో ఆయన ఎక్కువ కాలం పాటు ఉన్నారు. ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు, చాలా నిరాడంబరంగా కనిపించేవారు. ఒకానొక సందర్భంలో ఆయన రైల్లో ప్రయాణిస్తూ ఉండగా టికెట్ తీసుకోలేదనే కోపంతో టీసీ ఆయనను నీమ్ కరోలి గ్రామం దగ్గర రైలు నుంచి దింపేస్తాడు. అయితే ఆ తర్వాత ఆ రైలు అక్కడ్నుంచి కదల్లేదు. ఇంజనులో ఎలాంటి సమస్య లేకపోయినా రైలు ఎందుకు కదలడం లేదనేది ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు సంగతి గ్రహించి మళ్లీ ఆయనను రైలు ఎక్కించుకున్న తర్వాతనే అది అక్కడ్నుంచి కదిలింది. నీమ్ కరోలి గ్రామం దగ్గర జరిగిన ఈ సంఘటన ఆయన మహిమలలో ఒకటిగా నిలిచిపోయింది. అప్పటినుంచి ఆయనను నీమ్ కరోలి బాబా పేరుతో పిలవడం మొదలైంది. కరోలి బాబా మహారాజ్ హనుమను ఎక్కువగా ఆరాధించేవారు. అలా ఆయన ఒకసారి ఈ ప్రదేశంలో 10-12 రోజుల పాటు ధ్యానం చేసుకున్నారట. ఆ సమయంలోనే హనుమంతుడి సాక్షాత్కారం లభించిందని అంటారు. హనుమ ఆదేశం మేరకే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. వామే కరే వైరిపితం వహంతం శైలమపరే శృంగలహారిటంకం దదానమక్షచ్చ వియజ్ఞసూత్రం భజేజ్వలత్కుండలమాంజనేయం సుపీతకౌపీనముదంజితాంగులిం సముజ్వలన్మౌండ్యజినోపవీథినం సకుండలం లంబసికా సమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే. ఆపన్నాఖిలలోకార్తి హారిణే శ్రీహనుమతే అకస్మాదాగదోత్పాద నాశనాయ నమోస్తుతే. సీతావియుక్త శ్రీరామ శోకదుఃఖభయాపహ తాపత్రితయ సంహారిన్ ఆంజనేయ నమోస్తుతే. 1966లో ఈ ఆలయ నిర్మాణం పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. నీమ్ కరోలి బాబా ఇక్కడ ఏ ప్రదేశంలో అయితే ధ్యానం చేసుకున్నారో అదే ప్రదేశంలో ఆయన మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలోని నీమ్ కరోలి బాబా మూర్తిని చూస్తే ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా ఆసీనులైనట్టే అనిపిస్తుంది. ప్రకృతి పట్ల ప్రేమ, జీవుల పట్ల దయ, భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలనేది బాబా ప్రధానమైన ప్రవచనంగా కనిపిస్తుంది. కరోలి బాబా మహారాజ్ తన జీవితకాలంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో ఆలయాలను, మందిరాలను నిర్మిస్తూ వెళ్లారు. తాను ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ అన్నదానం చేయడానికి ఆయన ఆసక్తిని చూపేవారు. తన భక్తులకు ఎప్పుడు ఏం అవసరమనేది ఆయనకు తెలిసిపోతుందని అంటారు. అలా ఆయన తన భక్తుల అవసరాలను తీర్చడం, ఆపదలను గట్టెక్కించడం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రేమరూధగళమాశ్రువహంతం ప్రేమరూధగళమాశ్రువహంతం పులకాంకితవపుషా విలసంతం పులకాంకితవపుషా విలసంతం పులకాంకితవపుషా విలసంతం వందే సంతం శ్రీహనుమంతం. పర్వతంపై గల ఈ ఆలయానికి అటు భక్తులు, ఇటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. అందువలన ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు ఈ క్షేత్రంలో సందడి కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో కొలువైన 3 ప్రధానమైన మందిరాలకు తగినట్టుగానే విశేషమైన పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. నీమ్ కరోలి బాబా హనుమ ఆరాధకుడు కావడం వల్ల ఆయన తన భక్తులకు హనుమనామ వైభవం గురించి చెప్పేవారు. అనునిత్యం హనుమాన్ చాలీసాను పారాయణం చేయమని చెప్పేవారు. హనుమాన్ చాలీసా పారాయణం అన్ని రకాల అవసరాల నుంచి, ఆపదల నుంచి గట్టెక్కిస్తుందని ఆయన సెలవిచ్చేవారు. అందువల్ల ఈ ఆలయాన్ని దర్శించుకున్నవారు తప్పకుండా ఇక్కడ హనుమాన్ చాలీసాను పఠిస్తారు. ప్రతి మంగళ,
శనివారాల్లో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హనుమ జన్మోత్సవంతో పాటు శ్రీరాముడు, శివుడికి సంబంధించిన పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆదివారంతో పాటు సెలవు దినాల్లో ఈ క్షేత్రానికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి సిమ్లాకి స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. విశాలమైన పర్వతంపై విస్తరించిన హనుమ క్షేత్రం ఇది. ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆధ్యాత్మికతను అద్దే పవిత్రమైన పర్యాటక ప్రదేశం ఇది. అలాంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కరుణ రుచిర శుభతరవరహారం, సమలంకృత దివ్య స్వర్ణోపవీతం, కటితట విలసిత కాంచన చేలం, మంజు మంజీర మహిత పదాబ్జం, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. మణిశతనిభ దివ్య ప్రకాశం, సకల సద్గుణ బృంద సారపయోధిం, దాసముఖాంబోజ దశశత భానుం, శ్రితజన కువలయ సీతమయూఖం, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.